హాయ్ అండి. అధ్యాపన శాస్త్రం బీఎడ్ గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం 1 తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారి ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అనేది గణితము అభ్యసన వనరులు 5వ అధ్యాయము. దీనికి కంటిన్యూషన్లో క్రితం వీడియో కంటిన్యూషన్గా చెప్పుకుంటున్నామండి. అభ్యాసాల గురించి చెప్పుకోవాలి. ఒక పాఠ్య పుస్తకంలో ఉండాల్సిన అభ్యాసాలు ఎలా ఉండాలి అంటే, ఒక సూత్రము లేదా ఒక విషయంపై అలవాటు కోసం లెక్కలను సమస్యలను ఒక చోట కూర్చున్న ఆ కూర్పునే అభ్యాసము అంటారండి. అలవాటు కోసం మనకి బాగా ప్రాక్టీస్ చేస్తేనే కదండి ఆ సూత్రం మీద సమ్స్ మనకి విద్యార్థికి అవగాహన కోసం అనమాట. ఇవి మౌఖిక అభ్యాసాలు, కొన్ని ఓరల్గా కూడా చేసేస్తారు, చూడంగానే చేసేస్తారు. మానసిక అభ్యాసాలు, రాతపూర్వక అభ్యాసాలు ఉంటాయి. మంచి అభ్యాసాల లక్షణాలు ఎలా ఉండాలి? కొత్త విషయాలు పరిచయము, రాతపూర్వక విషయాల ప్రారంభంలో పూర్వజ్ఞానాన్ని పరిశీలించే విధంగా మౌఖికంగా ఉండాలి. ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం ఎక్కువ సమ్స్ ప్రాసెసింగ్ ఇచ్చేసేసి లెంతీ ప్రాసెస్లో సమ్స్ ఇవ్వకూడదు. స్టార్టింగ్లో బ్లాంక్స్ చిన్నవి ఇచ్చి చిన్నగా లెవెల్ వైజ్గా ఇవ్వాలండి. నెక్స్ట్ ఏకాగ్రత, ఆలోచన, విశ్లేషణ ఇవి అలవాటు చేసేలా మానసిక అభ్యాసం ఉండాలి. కాన్సన్ట్రేషన్ డెవలప్ అవ్వాలి. ఉద్దేశించిన భావనల స్వభావాన్ని, లక్షణాలను పరిగణలోకి తీసుకున్న సమస్యలు ఉండాలి. తేలిక నుంచి కఠినము, సరళం నుంచి సంక్లిష్టం అలా ఉండాలి. కఠిన నుంచి తేలిక ఉండకూడదు, తేలిక నుంచి కఠినం, అట్లాగే సంక్లిష్టం నుంచి సరళం ఉండకూడదు. ఆ విధంగా సమస్యల కూర్పు ఉండాలి. భావనలను, నియమాలను, సూత్రాలను స్థిరపరచడం, అవగాహన కలిగి ఉండడం, ఆటంకం లేని అభ్యాసం కలిగించేలా ఉండాలి. సమస్యల జవాబులు సరిచూసుకునే పద్ధతిలో సమస్యలు ఇవ్వాలి. జవాబులు వెరిఫికేషన్ చూసుకుంటాం కదా మనం ఆన్సర్ని, ఆ విధంగా ఉండాలి. పరిగణలోనికి విషయానికి సంబంధించిన అన్ని అంశాలు, సూత్రాలు, నియమాలు ఉపయోగించేలా కలగోరగంపు పద్ధతి ఉండాలి. అన్ని అంశాలు ఉపయోగించేలా ఉండాలి. ఇటువంటి ఇంటి పనికి ప్రతి సందర్భంలోనూ అవకాశం ఇవ్వాలి. మంచి సమస్యలు అంశంలో పేర్కొన్న అన్ని లక్షణాలు గల సమస్యల సక్రమమైన కూర్పుతో అభ్యాసాలు ఉండాలి. ప్రామాణికంగా పరీక్షకు నిలబడగలిగిన సమస్యలతో అభ్యాసాలు ఉండాలి. ప్రాంతీయంగాను జాతీయంగాను పూర్వ గ్రంథాల్లో ప్రాచుర్యంలో ఉన్న కొన్ని మౌఖిక జానపద గ్రంథస్థ సమస్యలను నేటి కాలానుగుణంగా అవసరమగు మార్పులతో తగిన స్థానాల్లో సందర్భాల్లో ఇచ్చిన అభ్యాసాలు కూడా ఉండాలండి. ఈ విధంగా పాఠ్యపుస్తకంలో మనకి అభ్యాసాల లక్షణాలు, మంచి లక్షణాలు ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి లైన్ నుంచి ఒక బిట్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా క్షుణ్ణంగా నేర్చుకోవాలండి. ఇక్కడి నుంచి రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 అర్థవంతమైన పాఠ్యపుస్తకాలను రూపొందించడానికి చేసిన ప్రతిపాదనలు ఏంటి అంటే, 1 భాష, గణితం, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం వంటి సబ్జెక్టుల్లో పాఠ్యపుస్తకాలు రూపొందించడానికి సబ్జెక్టు వారీగా ఆధారపత్రాలు ఉండాలి. పాఠ్యపుస్తకాలు పిల్లల్ని ఆలోచింపజేసేలా, పిల్లలు తమకు ఉన్న సహజమైన శక్తి సామర్థ్యాలు వినియోగించి నేర్చుకోవడానికి దోహదపడాలి. బట్టి విధానాన్ని తగ్గించాలి అని అర్థం అండి. నెక్స్ట్ పాఠ్యపుస్తకాలు సమాచారంతో బరువు ఎక్కకుండా పిల్లలే సమాచారాన్ని సేకరించేలా నిర్ధారణ చేసేలా అవకాశం ఉండాలి. పిల్లలు జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి పాఠ్యపుస్తకాలు తోడ్పడాలి. ఆ జ్ఞానాన్ని నిత్య జీవితంలో వినియోగించడానికి అవకాశం ఉండాలి. పిల్లలు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా అదనపు అభ్యసనం కోసం సంప్రదింపు గ్రంథాలు, మ్యాగజైన్లు, పత్రికలు, సామాగ్రి, సమాజ సభ్యులతో పరస్పర ప్రతిచర్యలు జరిగేలా పాఠ్యపుస్తకాల అవకాశం కల్పించాలి. పాఠ్యపుస్తకాల్లోని భాష అనేది సరళంగా మారాలి. నేర్చుకోవడానికి భాష ఒక అవరోధంగా ఉండకూడదు. బహుభాషతత్వాన్ని, మల్టీలింగ్వాలిటీ పరిగణలోనికి తీసుకోవాలండి. పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాలు లింగ వివక్షతకు తావివ్వరాదు. పిల్లలు ఆత్మవిశ్వాసం పెంచేలా, ఆలోచింపచేసేలా, మానవ హక్కుల పట్ల స్పృహ పెంచే విధంగా ఉండాలి. ఇందుకోసం ఆలోచన నైపుణ్యాలు అనగా ప్రతిస్పందించడం, రిఫ్లెక్షన్, క్రిటికల్ థింకింగ్, విమర్శనాత్మకంగా ఆలోచించడం, డైలెక్చువల్ థింకింగ్, బహుకోణాల్లో ఆలోచించడం, క్రియేటివ్ థింకింగ్, సృజనాత్మకంగా ఆలోచించడం, కమ్యూనికేషన్ స్కిల్స్, భావప్రసార నైపుణ్యాలు వంటివి పెంపొందింపజేయాలి. స్థానిక కళలు, సంస్కృతి, ఉత్పాదక కలాపాలు, స్థానిక అంశాలు మొదలైనవి పాఠ్యాంశాలుగా ఉండాలి. ఆయా సబ్జెక్టులకు నిర్ధారించిన విద్యా ప్రమాణాలు, అకాడమిక్ స్టాండర్డ్స్, ఆశించిన అభ్యసన ఫలితాలు, ఎక్స్పెక్టెడ్ లెర్నింగ్ అవుట్కమ్స్ సాధించడానికి వీలుగా అభ్యాసాలు ఉండాలి. వృత్యాలు, ప్రాజెక్టు పనులు, అన్వేషణలు, ప్రయోగాలు, బహువిధమైన సమాధానాలు వచ్చే ప్రశ్నలు, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, క్రీడలు, పజిల్స్ మొదలగు వాటి రూపంలో ఆలోచింపజేసే అభ్యాసాలు ఉండాలి. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ కూడా ఉండాలండి.
తర్వాత ఇండివిజువల్ గ్రూపు హోల్ క్లాస్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉండాలి. నెక్స్ట్ సహపాఠ్యాంశాలైన మానవతా విలువలు, నైతికత, కళలు, ఆరోగ్యం మొదలైన అంశాలు కూడా గ్రహించడానికి వీలుగా పాఠ్యపుస్తకాలను పాఠ్యాంశాల అభ్యాసాలు ఉండాలి. కోకరికులర్ యాక్టివిటీస్ లాగనమాట. పాఠ్యాంశాలు కింది తరగతులు చెందిన కనీస సామర్థ్యాల పునశ్చరణకు అవకాశం కల్పిస్తూనే తరగతి సామర్థ్యాలు సాధించడానికి పై తరగతులు చెందిన అంశాలకు అనుసంధానించే విధంగా ఉండాలి. ఇంకా ఆకర్షణీయంగా, అందంగా, నాణ్యమైన పేపరు, ముద్రణ, చిత్రాలతో కూడి ఉండాలి. ఇవన్నీ కూడా పాఠ్యపుస్తకానికి ఉండవలసిన మంచి లక్షణాలని చెప్పి రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 అర్థవంతమైన పాఠ్యపుస్తకాలు రూపొందించడానికి చేసిన సిఫారసులండి. ఇవన్నీ లక్షణాలు ఉండాల్సిందే అని చెప్పింది. ఇంకా విద్యా ప్రణాళికను అమలుపరిచే ప్రధాన సాధనంగా పాఠ్యపుస్తకం ఎంత ప్రతిభావంతంగా పాత్ర అనేది ఎంత ఉంటుంది. అంతేగాక విద్యా లక్ష్యాలు లేక విద్యా ప్రమాణాలు సాధించడానికి ఈ బోధనాభ్యసన ప్రక్రియలకు మార్గనిర్దేశం చేయుటకు పాఠ్యపుస్తకాలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. జాతీయ విద్యా విధానం 2020 నెప్ 2020 గణితంలోని విద్యా విధానాలు దేశంలో విద్యపై చైతన్యం పెరగడానికి కారణమయ్యాయని అంగీకరించింది. కాబట్టి 21వ శతాబ్దపు నైపుణ్యాలు, మానవతా విలువలతో కూడిన గుణాత్మక విద్యను సమాజంలో అన్ని వర్గాల వారికి అందించడమే నెప్ 2020 విధానం అని చెప్పి, తద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలు సాధించడం మన లక్ష్యం అని అమల్లోకి రానున్న నూతన జాతీయ విధానము అనేది ప్రస్తావించింది. కాబట్టి అన్ని వర్గాల వారికి అందించడమే, గుణాత్మక విద్యను సమాజంలోని అన్ని వర్గాల వారికి అందించడమే లక్ష్యంగా చెప్పిందండి. నెక్స్ట్ గైడ్ లైన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ మ్యాండేట్ డాక్యుమెంట్ ఏప్రిల్ 2022 జాతీయ విద్యా విధానం 2020పై వెలువడిన పుస్తకాల ఆధారంగా పాఠ్యపుస్తకాల రూపకల్పనకు ఉపయోగపడే కొన్ని సూచనలు ఏమి ఇచ్చిందని గమనిద్దామండి. ఏమి ఇచ్చింది చూడండి. నెప్ 2020 ఏమి ఇచ్చింది? పాఠ్య ప్రణాళికలో విషయ భారాన్ని తగ్గించి మౌలిక అంశాలకు ప్రాధాన్యతనివ్వటము, నేర్చుకోవడం కాదు నేర్చుకోవడం ఎలా అనేది ప్రాముఖ్యత కలిగిన అంశము. తర్వాత అన్ని సబ్జెక్టుల్లో కళా సమన్విత, క్రీడా సమన్విత అనే బోధనను, క్రాస్ కరికులం బోధనను అనుసరించడము, గిరిజన స్థానిక జ్ఞానంతో సహా ఆధునిక ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని అన్ని సబ్జెక్టుల్లో జోడించడము. దీని మీద ఇట్లా అడుగుతారండి క్వశ్చన్. గిరిజన స్థానిక జ్ఞానంతో సహా ఆధునిక ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని అన్ని సబ్జెక్టులు జోడింపమని చెప్పింది ఎవరు? నెప్ 2020 సిఫార్సు చేసింది ఎవరన్నా అలా అడుగుతారండి బిట్. అంటే ప్రతి లైన్ చదువుకొని గుర్తుపెట్టుకోవాలండి. అర్థం చేసుకొని గుర్తుంటే తొందరగా గుర్తుంటాయి. తక్కువ విషయము ఎక్కువ అభ్యసనం దిశగా విద్యా సాగటము. పాఠ్య ప్రణాళిక అభ్యాసకుని అన్ని అంశాలను, సామర్థ్యాలను అభివృద్ధి చేసేదిగా ఉండటము. అన్ని దశల్లోనూ అనుభవాత్మక అభ్యసనం అంతర్భాగం చేయడం ద్వారా నేర్చుకోవడము. కళల ఆధారిత, ఆటల ఆధారిత విద్య, కథాకథన ఆధారిత అభ్యసన పద్ధతి అభ్యసనలో భాగంగా ఉండుట. వివిధ సబ్జెక్టుల మధ్య సహసంబంధాల అన్వేషణ, ఏకత, సమగ్రత పెంపొందించే అవకాశాలు. సైన్సు, గణితంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన ద్విభాషా పాఠ్యపుస్తకాలు, బోధనా సామాగ్రి తయారీ, సుసంపన్నమైన ప్రాచీన వారసత్వం, శాశ్వత భారతీయ జ్ఞానం పరంపర, ఆలోచన సరళి దారి చూపేవిగా ఉండటం. ప్రపంచంపై ఎంతో ప్రభావం చూపిన సుసంపన్న భారతీయ పరంపర. ఉదాహరణకు మన ప్రాచీన విశ్వవిద్యాలయ విభిన్న శాస్త్రాల బోధన, పరిశోధన, గణితం, ఇతర శాస్త్రాల సాధనలు వంటి విషయాలను విద్యా వ్యవస్థలో ఉపయోగించడం అన్నమాట. ప్రాచీన కాలంలో ఎలా విద్యా బోధన జరిగిందనేది కూడా ప్రస్తావించడం జరగాలండి. ఈ విధంగా 10 ఇంకా ఒక 5 ఉన్నాయండి. ఈ 15 కూడా నెప్ 2020 చెప్పారు. నెక్స్ట్ మంచి నాణ్యతమైన పుస్తకాలను అతి తక్కువ ధరలకు అంటే ముద్రణ ఉత్పత్తి ధరకు అందించడము. ప్రతి సబ్జెక్టులోని విమర్శనాత్మక చింతన, సమగ్రత, విచారణాత్మక ఆవిష్కరణ ఆధారిత, చర్చ ఆధారిత, విశ్లేషణ ఆధారిత అభ్యసనకు అవకాశం. పాఠ్యపుస్తకంలో విషయం, ముఖ్యమైన భావనలు, ఆలోచనలు, అన్వయాలు, సమస్య పరిష్కారాలకి ప్రాధాన్యతనివ్వాలి. వీలైనంత వరకు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఆధారంగా రాష్ట్రాలు తమ పాఠ్య ప్రణాళికను తయారు చేసుకొని అవసరమైన పేర తమ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను, సామాగ్రిని చేర్చి పాఠ్యపుస్తకాలను తయారు చేసుకునే అవకాశం. పాఠ్య ప్రణాళికలకు అనుగుణంగా పాఠ్యపుస్తకాల్లో సమాంతర మార్పులు. అన్ని పాఠ్యపుస్తకాల జాతీయ స్థాయిలో ముఖ్యమని భావించిన చర్చ, విశ్లేషణ వంటి మౌలిక విషయాలు పొందుపరచడము. స్థానిక జాతీయ విషయాలు, సన్నివేశాలు, అవసరాలు పొందుపరిచిన
పాఠ్యపుస్తకాల్లో నచ్చిన వాటిని ఎంపిక చేసుకునే అవకాశం అనేది పాఠశాలలకు ఉపాధ్యాయులకు ఉండడం, ఇవన్నీ సిఫారసులు చేసిందండి నెప్ 2020. ఏ బిట్ అయినా రావచ్చండి, ఏ పాయింట్ నుంచి అయినా ఏ బిట్ అయినా రావచ్చండి. సో ఇంతటితో వీడియో కంప్లీట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ.